శ్రీరాముడు చనిపోలేదా? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చూడండి ఒకసారి, మనము హిందువు ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే జై శ్రీరామ్ అని చెప్తాడు. పరలోకం నుంచి ఒక దోత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా, మన రాముడు ఎంత గొప్పవాడో మీకు వివరించాను. ఆయన అవర్ చెప్పు తీసుకుని వాడికి కొట్టేది ఉంటుంది. ఇప్పటికి ఎక్కడన్నా సమాధి ఉందారా? చెప్పురా దీనికి సమాధానం. పుట్టనోడికి మూడు సమాధులు 4 సమాధులు కట్టించారా మీ ఇజ్రాయెల్లో? అయితే ఇది నేను చెప్తున్నట్టు నా ఇష్టం. జోహార్ శ్రీనిమా, నేను జోహార్. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను మీ సుధా హిందూనండి. ప్రతిరోజు గ్రామ స్థాయిలో హిందువులను జాగృత పరుస్తూ చేసే కార్యక్రమాలతో పాటు ఈ రోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉందండి. ఒక గజ్జి కుక్కకి, ఒక క్రిస్టియన్ మాఫియాలో ఒక పెద్ద గజ్జి కుక్క ఉన్నాడండి. వాడి పేరు అజయ్ బాబు గారు. వారికి సమాధానం ఇవ్వడం కోసం నేను ఇలా మీ ముందుకు వచ్చానండి. ఎందుకోసం సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నట్టు, నేను ఒక హిందుత్వవాదిని, హిందూ జాగృతం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేనే కాదు, అలాంటి ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఈ అజయ్ బాబు గారికి బుద్ధి చెప్పాలి. ఓన్లీ హిందూ సంఘాలు మాత్రమే, హిందుత్వవాదులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క హిందూ వాడికి బుద్ధి చెప్పాలి. వాడు ఏమంటున్నాడంటే ఒకసారి వినండి, నేను మీకు చూపిస్తాను. చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చూడండి ఒకసారి, మనము హిందువు ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే జై శ్రీరామ్ అని చెప్తాడు. కానీ ఈ అజయ్ బాబు గారు ఏం చెప్తుందంటే జోహార్ శ్రీరామ్. జోహార్ అంటే ఎందుకు జోహార్ అని యాంకర్ అడిగితే తను ఏం సమాధానం చెప్తున్నాడంటే, చనిపోయిన వాళ్ళకి జోహార్ కాకుండా జై శ్రీరామ్ ఎట్లా చెప్తారు? బ్రతుకున్న వాళ్ళకే జై అని కొడతారు, చనిపోయిన వాళ్ళకి జోహార్ అని చెప్తాడు అని చెప్తున్నాడు. మనం ఎంతో ఇష్టదైవంగా ఆరాధించే రాముణ్ణి, ప్రతి ఇంట్లో కొలువై ఉన్న రాముణ్ణి వీడేం చెప్తున్నాడంటే చనిపోయాడు కాబట్టి అతనికి నేను జై శ్రీరామ్ చెప్పను, జోహార్ శ్రీరామ్ అని చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే అతను మనిషి అండి, మనిషి రూపంలో వచ్చి చనిపోయాడు కాబట్టి నేను జై శ్రీరామ్ ఎలా చెప్తాను అంటున్నాడు. అయితే ఆ యాంకర్ కి సరైన సమాధానం తెలియకపోవచ్చు కాబట్టి వీడు పిచ్చి పట్టినట్టు వాగుతా ఉన్నాడు అనమాట. అయితే నేను చెప్తాను, వినరా అడ్డగాడదే. జోహార్ శ్రీరామ్ అని నువ్వు అంటున్నావు కదా, జై శ్రీరామ్ ఎందుకనాలో నేను చెప్తాను ఉండండి. అతను మానవ రూపంలో వచ్చాడు. ఓకే, మానవ రూపం ధరించి మన మనుషుల్లో కలిసి ఒక రాజులాగా రాజ్యాన్ని పరిపాలించి, నువ్వు అంటున్నావు కదా సరియు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీరాముడు అనేసి. ఒక యదవా చరిత్ర తెలియకపోతే తెలుసుకొని సావు. నీకు ఇష్టం వచ్చినట్టు నోరుంది కానీ ఏది పడితే అది వాగమాకు, అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, ఇప్పుడు విను. ఆయన ఆత్మహత్య చేసుకోలేదురా, ఆయన అవతారం పరిసమాప్తి గావించాడు. అది ఎలా నేను చెప్తా విను. ఆయన అయోధ్య ప్రజలతోటి సరయూ నది తీరానికి వెళ్ళినప్పుడు, అక్కడ సరయూ నది తీరంలో ఉన్నప్పుడు శంకు చక్ర గద ధనస్సుతో 4 హస్తాలతో ఆయన అవతారాన్ని, ఆయనతో పాటు ఆయన అయోధ్య ప్రజలు కూడా సగం మంది అయోధ్య ప్రజలతోటి ఆయన అవతారం పరిసమాప్తి గావించాడు. దాన్ని ఆత్మహత్య అనరా యదవ. ఆత్మహత్య అంటే మీదికెళ్ళి దూకి సావడాలు దానిరా అంటారు. అవతార పరిసమాప్తికి ఆత్మహత్యకి తేలా తెలియని నువ్వెలా పాస్టర్ కూడా అయ్యావురా? అవునులో ఏం తెలియనోళ్ళే కదా పాస్టర్లు అయ్యేది. జనాల్ని వెర్రోళ్ళని గొర్రెల్ని చేయడానికి పాస్టర్లు అవుతారు. ఉన్నావు కదా అడ్డగాడితే, ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు హిందూ ధర్మం గురించి, రాముడి గురించి మాట్లాడేటప్పుడు. అయితే ఈ గాడిద ఇంకొకటి చెప్తాను వినండి. టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు పరలోకం నుంచి ఒక దోత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా, మన రాముడు ఎంత గొప్పవాడో మీకు వివరించాను. ఆయన అవతార పరిసమాప్తి ఎలా గావించాడో మీకు చెప్పాను. అయితే వీడేం చెప్తున్నట్టే, ఏసు నామం అట గొప్ప నామం అట. ఏసు అన్నదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అంట. అసలు ఏసు అనే పేరు ముందు లేదు కదా, మరి రక్షకుడు ఎక్కడికెళ్ళి వచ్చాడు మీకు చెప్పండి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని, మరి పుట్టనోడు కాబట్టి పుట్టనోడికే మీరు సమాధిగా కట్టి అక్కడ యేసు అని చెప్పారా? మరి మా రాముడు పుట్టి రాజ్యాన్ని పాలించి ఎంతో ధర్మబద్ధంగా నిలిచి, ఒక ఇంట్లో వాళ్ళు ఒక అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఒక భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని మీకు ఎంతో ఆదర్శంగా చూపించిన అతని రాముడిని మేము దేవుడిగా పూజిస్తే నీకు వచ్చిన బాధ ఏంట్రా? దరిద్రుని నువ్వేమో 2 చెక్కలు వేలాడదీసిన వాళ్ళేమో నువ్వు దేవుడిగా పూజిస్తావు అని రక్షకుడు అని చెప్తావు. మా ఎంతో ధర్మబద్ధంగా నిలిచిన మా రాముడిని మాత్రం మేము దేవుడు అంటే నువ్వు ఒప్పుకోవంట. ఇదేందిరా నీకు అసలు? ఇప్పుడు నీకు పిచ్చుకుక్క గడిచిందా, లేకపోతే నువ్వు నిజంగా పిచ్చోడివా, లేకపోతే నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలా? ఇప్పుడు మా హిందువులో నీకు సమాధానం చెప్తారు. వాడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నిన్న రెడ్ టీవీలో చూశాను నేను. అయితే ఒక యాంకర్, లేడీ యాంకర్, కొంచెం వాడికి సమాధానంగా ధీటుగా సమాధానం ఇచ్చింది. ధీటుగా కాదమ్మా, నీ కాళ్ళకి చెప్పు తీసుకుని వాడికి కొట్టేది ఉంటుంది. మీకు ఎవరైనా యాంకర్స్ మీకు ఆన్సర్స్ వస్తే వాడిని ఎదుర్కొనే దమ్ము ఉంటేనే మీరు పిలిచి చెయ్యండి. అర్థమైంది? వాడు వాయిస్ రేజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు శశి ఛానల్ ఉంది ఒకటి, వాడి పేరేం పేరు, భాను మేకల అనేవాడు, వాడు క్రిస్టియన్స్ గా సపోర్ట్ గా చేస్తున్నాడు. మరి మీ హిందూ ఛానల్స్, మన హిందూ ఛానల్స్ మనకెందుకు సపోర్ట్ గా చేయటం లేదు? మీరు ఎందుకు అజయ్ బాబు గారు నోరు వాడు బా 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 అని వాడి ఇష్టానుసారం కుక్క ఎట్లా ఒరుతుంది అట్లా ఒరుతా ఉంటే మీరు ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నారు? మీకు సమాధానం తెలీదా? తెలియకపోతే తెలుసుకొని చెప్పి సావండి.
అర్థమవుతుందా? ఇంకొకసారి వాడు నోరు లేవకుండా ప్రతి హిందువు వాడికి బుద్ధి చెప్పండి. అయితే వాడు చెప్పాడు గదా! సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రాముడు అనేసి. మరి రాముడికి ఎక్కడన్నా సమాధి ఉందారా? చెప్పురా దీనికి సమాధానం. పుట్టనోడికి 3 సమాధులు, 4 సమాధులు కట్టి చచ్చారురా మీ ఇజ్రాయెల్‌లో. యేసు అనేటోడు దేవుడు గాదు, వాడు మనిషి గాదు, పుట్టలేడురా అంటే వాడికి సమాధులు కట్టారు. మా రాముడికి ఎక్కడైనా సమాధి చూసారా? ఎక్కడైనా కట్టారా? ఎందుకంటే ఆయన దేవుడురా. ఆయన డైరెక్ట్ వైకుంఠంలో ఉంటాడురా. వైకుంఠంకెళ్ళాడు. అర్థమైతుందా మీకిప్పటికన్నా? మా రాముడిని మేము ఆదర్శంగా పూజించడానికి నీకింతకన్నా నిదర్శనం ఉందారా? నువ్వు యేసును దేవుడిగా అంగీకరించడానికి ఒక రీజన్ చెప్పురా నాకు. అర్థమైంది. ఎక్కడన్నా తల్లిదండ్రులు గౌరవించాడా? అక్క చెల్లెలతో మంచిగున్నాడా? అన్నదమ్ములతో మంచిగున్నాడా? పోనీ ప్రజలతో మంచిగున్నాడా? నన్ను నమ్మకపోతే కొట్టి చంపండన్నోడు దేవుడెలా అయ్యాడురా నీకు? నాకు అర్థమైతలేదు. మా రాముడిని ఆదర్శంగా తీసుకొని మా హిందువులంతా జై శ్రీరామ నినాదం చేస్తానే ఉంటాం. నువ్వు వింటే విని లేకపోతే చస్తే సావు. అర్థమైతే నువ్వు అన్నావు గదా! ఏమన్నాడంటే ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇదొకసారి వినండి. కాకపోతే కేసు పెట్టండి, లేకపోతే కొట్టండి, ఇక్కడే కూర్చొని ఏ హిందూ సంఘాన్ని పిలుస్తారో పిలవండి. అంత రెచ్చగొట్టే విధంగా చేయడం ఎందుకు? ఎవరు? నేను అన్నదాంట్లో తప్పే ఉంది. చనిపోయిన వ్యక్తికి జోహార్ అనకపోతే ఏమంటావు? చనిపోయిన వ్యక్తి అయితే ఇది నేను చెప్తున్నట్టు నా ఇష్టం. 'జోహార్ శ్రీరామ్' సినిమా నేను తీస్తాను. ఎవడి మనోభావాలు దెబ్బతింటే నాకేంటి అని డైరెక్ట్‌గా రెడ్ టీవీ ఛానెల్‌లో చెప్తున్నాడండి. దీనికి మన హిందువుల సమాధానం ఏంటో మీరే చెప్పండి. అయితే ఇంకొకటి, నేను ఇదే రెడ్ టీవీ సమక్షంలో, మీడియా సమక్షంలో చేస్తున్నా. నన్ను ఏ హిందూ సంఘాలు ఏం చేయలేవని చిట్టికేసి ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాడు. దీనికి మన సమాధానం ఏంటి? ఇలాగే చావ చచ్చినోళ్ళలాగా, చేతగాని వాళ్ళలాగా కూర్చుందామా? మీరే చెప్పండి హిందువులారా. కామెంట్ సెక్షన్‌లో మీ ప్రతి ఒక్క హిందూ సమాధానం నాకు కావాలి. చేత కాకుండా కూర్చుందామా? అజయ్ బాబు నా కొడుక్కి బుద్ధి చెప్దామా? అరే నాకొకటి అర్థం కాదురా అజయ్ బాబుగా. పెద్ద పెద్ద పాస్టర్లు, సతీష్ కుమార్ వాళ్ళంటోళ్ళ బైబిల్ చెత్తా చెదారమని వాళ్ళే నోర్లు మూసుకొని కూర్చున్నారు. నీకేంట్రా నిన్నగాక మొన్నొచ్చి ఓ మిడిమిడి జ్ఞానంతో ఎగిసి పడుతున్నావు? నీ ఇష్టానుసారం గజ్జుకుక్క కరిచింటే బౌ 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 అరుస్తా ఉంటే ఎవడు ఊరుకోడు. అర్థమైతుందా? నీకు తగిన బుద్ధి చెప్పడానికి మన హిందువులందరూ ముందుకొస్తారు. ముందుకొచ్చి అప్పుడు తర్వాత నిన్ను దంచిన తర్వాత నీకు సమాధానం తెలుస్తది. ఏం చేస్తారు మీరు మహా అంటే బైరి నరేష్‌ని కొట్టినట్టు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారేమో అంటున్నారు. కొడతారేమో కాదురా, నిన్ను కొట్టిన తర్వాతనే నీకు బుద్ధొస్తది. అర్థమైతుంది? ఇప్పటి నుంచన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా మాట్లాడి, హిందువుల గురించి ఎలా మాట్లాడాలి, హిందూ దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడి, హిందూ ధర్మం గురించి ఎలా మాట్లాడాలి, బ్రాహ్మిన్స్ గురించి ఎలా మాట్లాడాలో నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే హిందువులు ఇప్పుడు లేరు. ఒకప్పుడు హిందువులు చేతగాని వాళ్ళలా ఉన్నారేమో, కానీ ఇప్పుడు హిందువులు ప్రతి ఒక్కరు జాగృతం అవుతున్నారు. నిన్ను చెప్పు తీసుకొని రోడ్లపై మీద ఉరికించుకుంటా కొడతారు. జాగ్రత్తగా ఉండు, కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో. ఈ అజయ్ బాబు గారికి ప్రతి ఒక్క హిందువు బుద్ధి చెప్పండి. దయచేసి ముందుకు రండి. ఎక్కడ పడితే అక్కడ వాడి మీద కేసులు పెట్టండి. ఎక్కడ కనబడితే వాడిని తన్నండి ఫస్ట్. అర్థమైతుందా అండి? సరే, అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.